నేనెప్పుడూ మన జీవితంలో పుట్టుకను గురించి మాట్లాడాను, మరణాన్ని గురించి మాట్లాడాను. 2 ఒకే రోజు. 2 ఒకే రోజు కుటుంబాలలో. అందుకే పుట్టుక, మరణం 2 కలిపి మాట్లాడతాం ఈ రోజున. ఈరోజే ఫస్ట్ సందర్భం ఇది మాట్లాడడం. అయితే పుట్టుక గురించి మాట్లాడిన సందర్భాలు యూట్యూబ్‌లో ఉన్నాయి. మరణాన్ని గురించి మాట్లాడిన సందర్భాలు యూట్యూబ్‌లో ఉన్నాయి. అయితే పుట్టుక, మరణము ఈ 2 కూడా కలిపి ఒకే సందర్భంలో ఎలా చూడగలం? పుట్టుకను, మరణాన్ని దేవుని గ్రంథం ఏ రీతిగా మనకు తెలియజేస్తుంది? ఒక వ్యక్తి యొక్క పుట్టుక ఎలా ఉండాలి? ఒక వ్యక్తి యొక్క మరణం ఎలా ఉండాలి? కనుక ఈ దినాన సహోదరుల కుటుంబాల్లోనే గనుక మనము పుట్టుకను గురించిన ఒక అవగాహన, అలాగే మరణాన్ని గురించిన ఒక అవగాహన ఉండాలని ఆ 2 కలిపి ఈరోజు గ్రంథంలోంచి కొన్ని మాటలు వినడానికి సిద్ధపడదాం. జననము, మరణము. జననము, మరణము. వాస్తవానికి జననము, మరణము లేదా పుట్టుక, చావు. ఈ 2 కూడా మానవుడి చేతిలో లేవు. ఇవి కేవలము దేవుని చేతిలో మాత్రమే ఉన్నవి. అంటే ఏది నీ చేతిలో ఉన్నా పుట్టుక నీ చేతిలో లేదు, చావు నీ చేతిలో ఉండదు. అందుకే దేవుడు ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనం మీరు చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనములో లేదా ప్రారంభం నుండి చదువుదాం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. అంటే ప్రతిదానికి ఏముంది? ఆ తర్వాత 2వ వచనం, పుట్టుటకు చచ్చుటకు అని 2 మాటలు వాడారు. చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే పుట్టుటకు ఒక కాలం ఉంది, చనిపోవడానికి కూడా ఒక కాలం ఉంది. ఒక వ్యక్తి పుట్టడానికి ఒక కాలం ఈ భూమి మీద, ఒక వ్యక్తి చనిపోవడానికి ఒక కాలం. అంతేనా? భూమి మీద పుట్టడం నా చేతుల్లో లేదు, అలాగే చావు కూడా నా చేతిలో లేదు. నేను ఎప్పుడు పుట్టాలో, ఏ సంవత్సరంలో పుట్టాలో, ఏ సమయానికి పుట్టాలో ఆయన నిర్ణయించాడు. అదే సమయంలో ఏ సమయానికి చనిపోవాలో, ఏ సమయానికి నేను మరణించాలో అది కూడా దేవుడే. అందుకే పుట్టుటకు ఒక కాలం, చచ్చుటకు కూడా ఒక కాలం అని జ్ఞాని అయిన సొలొమోను అంటున్నారు. ఇప్పుడు పుట్టుక, చావు ఈ 2 ఎవరి చేతిలో ఉన్నాయని చెప్తున్నాం? అందుకే దేవుణ్ణి ఏమంటాడంటే సార్వభౌమాధికారం అంటాం దీన్ని. సార్వభౌమాధికారం, గాడ్ సోవర్నిటీ అంటే దేవుడు సార్వభౌమాధికారం అంటే ఆయనకు తప్ప మరెవరికి లేదు అన్న మాటకి ఏమంటాడంటే సార్వభౌమాధికారం అంటే దేవుడికి తప్ప మరొక అధికారము ఎవ్వరికీ లేదు. ఎందుకు అంటే ఎవడు తనంతట తాను పుట్టలేదు. ఇక్కడ ఎవరైనా నేను పుట్టాలి అనుకుంటే మీరు పుట్టారా? కాదు. నువ్వు చనిపోవాలనుకున్నా నీ చేతుల్లో లేదు. మరణాన్ని నువ్వు ఆపుకోలేవు, మరణాన్ని నువ్వు ఆపలేవు. అంటే పుట్టుక నీ చేతిలో లేదు, మరణము నీ చేతిలో లేదు. అందుకే ఈ 2 కలిగిన వాడు దేవుడు. అలాంటి దేవుణ్ణి ఏ అధికారం కలిగిన వాడంటే ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. అంటే ఆయనకు తప్ప మరొకరికి లేదు, ఏ మనిషికి భూమి మీద లేదు. పుట్టుక, చావు ఆయన వశంలో ఉన్నాయి. అయితే దేవుడి చేతిలో ఉన్న మరికొన్ని మాటలు చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూడగలిగితే, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. అంటే జనులను సజీవులుగా ఉంచేవాడు, అలాగే మృతునందించేవాడు, మృతులను చేయవాడు ఎవరు అంటే ఏ సమయానికి ఎవరిని పిలిస్తే ఆ వ్యక్తి వెళ్ళిపోవడమే, ఖాళీ చేసేయడం ఇక్కడి నుంచి. మన కుటుంబాల్లో అందరూ కూడా చాలామంది చూస్తూ ఉంటాం, చిన్నప్పటి నుంచి కూడా గుర్తెరిగి ఎవరు ఎప్పుడు పిలువబడితే ఆ కాలంలో ఆ సమయంలో వెళ్ళిపోతూ ఉంటారు. పుట్టించేవాడు పుడుతూ ఉన్నారు, మరణించే వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. కనుక మృతులను సజీవులుగా చేయవాడు, అలాగే మృతునందించేవాడు ఎవరు? దేవుడే. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. దేవుడు మోషే ద్వారా కూడా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. ద్వితీయోపదేశకాండం 32, 39లో
ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడను బ్రతికించువాడను నేనే. అమ్మ, మృతునందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే. అంటే ఈ మాటలు బట్టి దేవుని యొక్క అధికారాన్ని తెలియజేయడానికి ఈ మాటలు చెప్తున్నాను. దేవుడు తప్ప మరొకరికి అవకాశము లేదు. కొంతమంది లోకంలో ఏమంటారు, రాయ్ నీ పుట్టుకు కారణం నేనేరా అంటాడు తండ్రి. నువ్వు కాదు బాబు. అంటే మనుషులు తెలియక, నీ పుట్టుక ఈరోజు భూమి మీద పుట్టావు కదా, దానికి కారణం నేనేరా అంటాడు తండ్రి గొప్పగా. పిల్లల్ని నీకు దేవుడిచ్చాడు, ఇవ్వకపోతే రోడ్డు మీద కూర్చొని ఏడుస్తావు నువ్వు. ఆ విషయం నీకు తెలియక నేనే నేను పుట్టించానరా అంటాడు ఒక తండ్రి కొడుకుతో. నువ్వు పుట్టించలేదు, ఆయన అనుకున్నాడు కనుక నీ కడుపును పుట్టాడు. ఒక అవకాశం, నీ కడుపును పుట్టాడు. అందుకే ఎవ్వరూ ఎప్పుడు కూడా ఇలాంటి అహంకారమైన మాటలు అనకూడదు. ఎందుకంటే గ్రంథంలో మీరు ఏ భక్తుని చూడండి, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటారు, దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు. ఎందుకు? గర్భఫలం యెహోవా ఇచ్చు, ఆయనే ఇవ్వాలి. ఎవరికైనా ఆయనే ఇవ్వాలి. ఆయన ఇస్తే నేను పొందుకున్నవాడిని, ఆయన ఇస్తే నేను భిక్షగా పొందుకున్నాను, అంతే. ఆ భావన అందరిలో ఉండాలి. ఎందుకు అంటే పుట్టుక చావు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన అధికారం కలిగిన వాడు. దేవుడిచ్చిన ఈ జీవితం, అమ్మ ఎంతకాలం ఈ జీవితం? మహా అయితే 91 ఎత్తున, మహా అయితే 70, అధిక బలం ఉంటే 80, కానీ ఆయాసము అంతే. 80 వస్తే నీ పని అంతే కదా. ఈ 70 దాటేసరికి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, కామన్ అది. 70 దాటిన తర్వాత ఆయాసంగానే ఉంటుంది. 30లో ఉన్నట్టు ఎలా ఉండగలవు? 40లో ఉన్నట్టు ఎలా ఉండగలవు? అవ్వదు. దేవుడే చెప్పేశాడు. అంటే ఈ 70-80 సంవత్సరాలు ఎక్కువ తక్కువ. జీవితం చాలా చిన్నది. దేవునితో ఉండే జీవితాన్ని పోల్చుకుంటే ఈ భూమి మీద బ్రతికే జీవితం ఎంతదమ్మా? చిన్నది. నేనైతే ఏమంటానంటే నీటి బొట్టు అంటాను. సముద్రం ఎంత ఉంటుంది? సముద్రంలో ఎన్ని నీటి బొట్లు ఉంటాయి? లెక్క పెట్టగలరా? సముద్రంలో నీటి బొట్లు ఏంటి? అది అర్థం ఉందా? అంటే సముద్రం లాంటి జీవితం దేవుడితో. భూమి మీద నీకు ఇచ్చే జీవితం నీటి బొట్టు. ఈ నీటి బొట్టే ఎగిరెగిరి పడుతుంటాడు కిందన, ఎగిరెగిరి పడుతుంటాడు. నేనేమంటానంటే భూమి మీద ఇచ్చిన చిన్న జీవితం దేవుని కోసం బ్రతికితే, దేవుని సంతోషపెట్టేటట్టు బ్రతికితే అది ఎంత ధన్యకరమైన జీవితం. భూమి మీద ఇచ్చిన చిన్న జీవితం, లిబిన్ ఇచ్చినటువంటి చిన్న జీవితం ప్రారంభం చేశాడు దేవుడు. మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చాడు. చిన్న జీవితం. ఆ చిన్న జీవితంలో లిబిన్ ఇంకా ఎదుగుతూ భూమి మీద దేవుని కోసం బ్రతకాలి తన పుట్టుక ద్వారా. ఈరోజు మనందరికీ ఒక పాఠం. కనుక మానవ జీవితంలో దేవుడిచ్చిన చిన్న జీవితం ఎలా బ్రతుకుతున్నావు ఒక్కసారి ఆలోచించు అని అడుగుతున్నారు దేవుడు. ఇప్పుడు నెంబర్ 2, ఒకని పుట్టుక ఏమన్నా చూడండి, ఒకరి పుట్టుక ఏం కాదు, ప్రారంభం కాదు, అలాగని ఆ వ్యక్తి యొక్క మరణం ముగింపు కాదు. క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి మరణం ముగింపు అయితే కాదు, అలాగని మనం భూమి మీద పుట్టుక ప్రారంభమైతే కాదు. ఒకసారి అంటారు ఒక ఆయన, నువ్వు ఏ రోజు పుట్టావంటే పలానా డేట్ చెప్తాం మనం, ఆ రోజు భూమి మీద పుట్టాను అంటే ఆ వ్యక్తికి తెలియదు. కానీ క్రైస్తవులకి ఏం తెలియాలంటే నువ్వు పుట్టక ముందే ఉన్నావు, ఆల్రెడీ ఉన్నావు. కానీ మనిషి ఏమనుకుంటాడంటే నా పుట్టుకే, ఈ లోకంలో పుట్టుకే ప్రారంభం అనుకుంటాడు. కాదు, గ్రంథం అది చెప్పదు అని అందరం జాగ్రత్తగా విందాం. పుట్టుక ప్రారంభము కాదు, అలాగని మరణము ముగింపు కాదు. ఇప్పుడు పుట్టుక లోకంలోకి ప్రవేశం, చావు లోకాన్ని విడిచిన స్థితి. లోకాన్ని విడిచిపెడితే చావు, లోకంలోకి వస్తే దాన్ని ఏమన్నాం? పుట్టుక. అయితే ఇప్పుడు మాట ఏంటంటే పుట్టుక నీ జీవితానికి ఎందుకు ప్రారంభం కాదు అంటే, వాస్తవానికి నేను పుట్టకముందు ఎలా పుట్టాను? నేను అమ్మ కడుపులోంచి. కానీ అమ్మ కడుపులోంచి మాత్రమే మనకు కనబడుతుంది. అమ్మ కడుపులోకి రాకముందు నేను ఎవరిలో ఉన్నానో తెలుసా? నాన్నలో ఉన్నాను. నాన్న కడుపులోకి రాకముందు ఎవరిలో ఉన్నానో తెలుసా? తాతలో ఉన్నాను. తాత కడుపులోకి రాకముందు ఎవరిలో ఉన్నానో తెలుసా? ముత్తాతలు. అంటే నా పుట్టుక ప్రారంభం కాదు అని క్రైస్తవులకు అర్థం కావాలి. పుట్టుక ఎప్పుడు ప్రారంభం కాదు. పలానా వ్యక్తి పుట్టాడండి, ఇప్పుడు లిబిన్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 years కాదు, లిబిన్ ఆల్రెడీ ఉన్నాడు. ఎందుకు? బలమైన రీజన్ ఒకటి చూపిస్తాను, రెఫరెన్స్ హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఎందుకంటే మానవ పుట్టుక ప్రారంభం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఆ వ్యక్తి ఉన్నాడు,
కానీ ఏ సమయానికి రావాలో ఆ సమయానికి వచ్చాడు బయటికి, అంతే లిబిన్. చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 7:10. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఇప్పుడు లేవి ఎలా ఇచ్చాడు? వాస్తవానికి లేవి ఎవరు? లేవి ఎవరు? యాకోబు కొడుకు. యాకోబు పుట్టిన 12 మంది కుమారుల్లో ఎవరో ఒకరు లేవి. అంటే యాకోబు కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే అబ్రహాము కడుపులో ఉన్నాడు అంటున్నాడు 10వ వచనం. మీరు గమనించారా? లేవి ఎవరి గర్భంలో ఉన్నాడు అన్నారు? పితరుని గర్భం. పితరుడు అంటే ఎవరు? అంటే లేవికి పితరుడు అబ్రహాము. ఇప్పుడు అబ్రహాము గర్భంలో లేవి ఉన్నాడంటే అర్థం ఏంటంటే అబ్రహాము తర్వాత ఇస్సాకు పుట్టాలి. ఇస్సాకు తర్వాత ఎవరు రావాలి? యాకోబు రావాలి. యాకోబు లేయాని పెళ్లి చేసుకోవాలి. యాకోబుకి లేయాకి అప్పుడు పుడతాడు బయటికి. లోకంలోకి వచ్చేటప్పుడు ఎప్పుడు? యాకోబుకి లేయాకు పుట్టిన తర్వాత వచ్చాడు బయటికి, లోకంలోకి ప్రవేశం. కానీ లేయాకుతో వివాహం కాకముందే లేవి యాకోబులో ఉన్నాడు. యాకోబు ఇస్సాకులో ఉన్నాడు. ఇస్సాకు ఎవరిలో ఉన్నాడు? అబ్రహాములో ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి పుట్టుక ప్రారంభం కాదు. మనం అనుకుంటాం తల్లిలోకి వచ్చే ముందే, తల్లి ద్వారా వస్తున్నాం కనుక అదే నీ ప్రారంభం అనుకుంటున్నాం. కాదు, అది పొరపాటు. నేను నా తండ్రిలో ఉంటాను, ఆ తండ్రిలో ఉంటాను. అది ఒక వ్యక్తి క్రైస్తవులకు అర్థమవలసిన విషయం ఇది. కనుక పుట్టుక ఎప్పుడు ప్రారంభం కాదు. పోనే మరణం ముగింప? నారాయణ గారు మరణించారు. మరణం ముగింప? ఒక వ్యక్తికి మరణం ముగింపు అయితే కాదు. ఎందుకు మరణం ముగింపు కాదు అని అంటున్నానంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఒక వ్యక్తికి మరణము ముగింపు కాదు. ప్రకటన 1:18. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. యేసుప్రభుకు చెప్తున్న మాట ఏంటంటే నేను చనిపోయాను, నేను మృతునందాను, కానీ మృతుడనైతిని గాని యుగయుగములు ఎలా ఉన్నాడు యేసుప్రభువు? సజీవుడు. ఆయన సజీవుడు. అంటే క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి, క్రీస్తు ప్రభు ఎలాగైతే సజీవుడో క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి మరణించిన ఆ వ్యక్తికి మరణము ముగింపు కాదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎప్పుడు చనిపోయి ఉంటారు? ఎప్పుడు? పితరుల కాలం. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చనిపోయారా భౌతికంగా? కానీ దేవుడు ఏమంటారు? సజీవులు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చనిపోలేదంటాడు యేసుప్రభు వారు. వారు సజీవులు. కానీ చూడడానికి ఎలా ఉంటుంది? వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు కదా. కానీ ఒక వ్యక్తికి మరణం ముగింపు కాదు. చూడండి మార్క్స్ వార్త 12వ అధ్యాయం 26, 27. మార్క్స్ వార్త 12, 26, 27. వారు లేచెదరని మృతులను గురించిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు కానీ మృతులకు దేవుడు అంటే మృతులకు దేవుడు కాడట. ఎవరికి దేవుడు? అంటే సజీవులకు దేవుడు. అంటే ఇప్పుడు నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని దేవుడు చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే ఇష్టపడ్డాడంటే అబ్రహాం చనిపోయాడా, బతికే ఉన్నాడు? ఇంకా ఉన్నాడు. ఇస్సాకు బ్రతికే ఉన్నాడు, యాకోబు బ్రతికే ఉన్నాడు. దేహాన్ని విడిచిపెట్టారు అంతే. ఈరోజు క్రీస్తులో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా దేహాన్ని విడిచిపెట్టాడు తప్ప ఆ వ్యక్తి మరణం అనేది లేదు. మన ముందున్నటువంటి వారు లక్ష్మమ్మ గారు కానీ, ముత్యాల గారు కానీ, ఏ భక్తుల జీవితమైనా క్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఆ వ్యక్తి భూమి మీద కనబట్టలేదు అంతే. కానీ వాళ్ళు సజీవులు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. ఎందుకు అంటే ఎవిడెన్స్ చెప్తున్నారు. క్రీస్తు ప్రభు ఈరోజు సజీవుడా కాదా? తండ్రి కుడిపార్శ్వన ఏం చేస్తున్నాడని చెప్పాడు ఆయన విజ్ఞాపనము. అంటే ఏ క్రీస్తు అయితే భూమి మీద మరణించారో, ఏ క్రీస్తు ప్రభునైతే చంపేశారో వాళ్ళు అనుకుంటున్నారు క్రీస్తు లేడురా అనుకుంటున్నారు. అరే ఎర్రోళ్ళారా, అరే క్రీస్తు లేడురా కాదు, క్రీస్తు ఉన్నాడు. ఎరుగక మాట్లాడుతున్నారు మనుషులు లోకంలో, వెర్రితనంగా మాట్లాడుతున్నారు. క్రీస్తు లేడా? ఆ రోజు మీరు చంపేస్తే, రోమా సైనికులు చంపేస్తే క్రీస్తు లేడా? నువ్వు భ్రమలో ఉండి విషయం తెలియక క్రీస్తు లేడనుకుంటున్నావు. ఆయన యుగ యుగములకు సజీవుడు.
యుగయుగములకు సజీవుడు. కాబట్టి లోకాన్ని విడిచిపెట్టారు తప్ప క్రీస్తు ప్రభు ఎలాగైతే సజీవుడో మరణం ఒక వ్యక్తికి ముగింపు కాదు. లాజరు మరణించాడా? లోకాసు వార్త 16వ అధ్యాయం. లాజరు మరణించాడమ్మా. మరణిస్తేనే కదా దేవదూతల చేత అబ్రహాం రొమ్ముకి ఏమయ్యాడు? కొనుపోబడ్డాడు. ఇప్పుడు పరదైసులో ఏం పొందుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు, విశ్రాంతి పొందుతున్నాడు. అంటే లాజరు మరణించాడా? లాజరు సజీవుడా? లాజరు భూమి మీద దేహాన్ని విడిచిపెట్టాడు అంతే. కాబట్టి ఎన్నో ఎన్నో మాటలు అబ్రహాం ఆనాటి భక్తులు సైతము హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, విశ్వాస వీరులందరూ ఎలాంటి వారు? సజీవులు. వాళ్ళకి మరణం లేదు. మరణం లేదు. మరణపు ముళ్ళుని ఎవరు విరిచేశారు? యేసుప్రభు విరిచేశాడండి. మరణపు ముళ్ళును విరిచేశాడు. కాబట్టి ఒక వ్యక్తి పుట్టుక ప్రారంభం కాదు, అలాగని మరణము ఆ వ్యక్తికి ముగింపు కాదు. ముగింపు కాదు. ఇది బాగా గుర్తుండాలి. ఎందుకంటే నా పుట్టుక ప్రారంభం కాదు. ఆల్రెడీ నేను ఎప్పుడో ఉన్నాను. కాకపోతే పలానా సమయంలో నేను బయటకు వచ్చాను, పలానా సంవత్సరంలో నేను పుట్టాను, పలానా సమయానికి నేను పుట్టాను అంతే తప్ప నేను ఆ సమయానికి పుట్టినవాడిని కాదు. అంతకన్నా ముందున్నవాడిని. అంతకన్నా ముందున్నవాడిని. అది దేవుని ఏర్పాటు. మీరు కూడా అంతకన్నా ముందున్నవారే. కాబట్టి లాజరు, అనేక మంది విశ్వాస వీరులు, వాళ్ళ మరణమైతే ముగింపు కాదు. పౌలు అంటారు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించింది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము, అంటే యుగయుగాలు ఉంటాను అని అర్థం. దేవునితో యుగయుగాలు ఉంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో పుట్టుక మరణం రెండు ఆలోచించినప్పుడు నీ పుట్టుక దేవుని కోసం బ్రతకాలి, నీ మరణం కూడా దేవుని కోసమే. ఆ మాటలు ఇక్కడ చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు 3వ సందర్భంలో ఒక మంచి స్టేట్మెంట్ అండి. ఈరోజు బతికున్న మనందరికీ కూడా, అమ్మా చూడండి, దేహమందున్నను అంటే బతికున్నట్ట చనిపోయినట్ట? అమ్మ దేహమందున్నను, దేహమును విడిచినను. ఇక్కడ లిబిన్ పెట్టుకుంటాను, ఇక్కడ నారాయణ గారిని పెడతాను నేను. లిబిన్ నారాయణ గారు అనుకోండి. దేహమందున్నది లిబిన్, దేహాన్ని విడిచింది నారాయణ గారు, లేదా ఇంకెవరైనా సహోదరులు ముందున్నటువంటి వాళ్ళు. అంటే దేహమందున్నను, దేహమును విడిచినను, ఈ రెండు మాటలు ఒకే సందర్భంలో పౌలు గారు మాట్లాడతారు. చదువుదాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం. అంటే ఒక వ్యక్తి దేహముతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, దేహాన్ని విడిచినప్పుడు ఎలా ఉండాలి? 5వ అధ్యాయం 7 నుంచి చూడండి అందరూ. 7 నుంచి 9 వచనాలు. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు. అమ్మ దేహములో ఉన్నంత కాలం ప్రభువుకి ఎలా ఉంటాం మనం? ఎందుకు? ప్రభు అక్కడ ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళలేం. ఎందుకు వెళ్ళాలంటే రక్త మాంసాల దేవుని రాజ్యాన్ని ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. ఒక రకంగా పౌలు గారి బాధ ఏంటంటే, దేహంతో ఉన్నంతకాలం ప్రభువుకు దూరంగా ఉన్నాను, దేహాన్ని విడిచిపెడితే చూడండి, ప్రభుకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము కలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అంటే దేహమును విడిచిన తర్వాత ఎవరికి దగ్గర అవుతావు? అంతే, ప్రభువుకు దగ్గర అవుతావు. దేహంలో ఉన్నంతకాలం ప్రభువుకు దూరంగా ఉంటావు. అయితే ఒకటి ఇక్కడ 2 మాటలు చెప్తున్నారు. నువ్వు దేహమందు ఉంటే ప్రభువుకు దూరంగా ఉన్నావు. ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు నీ భూమి మీద నీ జీవితం జాగ్రత్తగా బ్రతకాలి. లిబిన్ని దేవుని కోసం పెంచాలి. లిబిన్ భూమి మీద ఉన్నంతకాలం దేవుని కొరకు దేవునికి ఇష్టంగా పెంచాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకు అంటే దేహమందున్నను దేవుని కోసమే బ్రతకాలి. ఒకవేళ నారాయణ గారు దేహాన్ని విడిచిపెట్టారు, ఇప్పుడు ప్రభువుకు దగ్గరయ్యే స్థితి, అంటే ప్రభువుతో ఉండే స్థితి పొందుకున్నారు. కాబట్టి 2 సందర్భాల్లో కూడా భూమి మీద ఉన్న వ్యక్తి దేవుడికి దూరంగా ఉన్నాడని భయముతో బ్రతకాలి. ఒకవేళ దేహాన్ని విడిచిపెట్టి వస్తే ప్రభువుకు దగ్గరైపోయారు, ప్రభువుతో ఉన్నారు. చదువుదాం మాటలు ఒకసారి. 9 కావున 9వ వచనం ఇంపార్టెంట్. దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమే ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. దేహంలో ఉన్న ప్రభు కోసమే బ్రతుకుతాను. ఒకవేళ దేహంలో భూమి మీద బ్రతుకుంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనకి ఇష్టంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఆయనకి ఇష్టంగా బ్రతికితే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. చూసారా? అందుకే ఆ తల్లిదండ్రులు ఒకవేళ అమ్మ మీ బిడ్డ దేవుడిచ్చినటువంటి బిడ్డ
దేవుని దగ్గరికి ఒక రోజున చేరుకోవాలి అంటే భూమి మీద దేవునికి ఇష్టంగా బ్రతకాలి. అదే పౌలు గారి స్టేట్మెంట్. ఆయన అంటున్న వ్యక్తిగత జీవితం ఏంటంటే, ఒకవేళ దేహంలో ఉంటే, ఈ దేహంలో ఉంటే ప్రభు కోసం బ్రతుకుతాను, ఒక రోజున ఆయన దగ్గరికి వెళ్తావు. అలా ఉండగలిగితే. దేహాన్ని విడిచిపెట్టామా, ప్రభువుకు దగ్గరయ్యాం. ప్రభువులోకి వెళ్ళిపోయారు. ప్రభుతో ఉంటారు. అది యుగయుగాలు. కాబట్టి ఫిలిప్పీ పత్రికలు ఏమంటారు చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 1:21 స్టేట్మెంట్ మీ అందరికీ గుర్తుంది కదా. ఫిలిప్పీ 1:21 బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చూడండి ఆ మాట, బ్రతుకుట క్రీస్తే 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే ఇప్పుడు చూడండి, బ్రతుకుట క్రీస్తే, ఈ భూమి మీద లిబిని బ్రతుకుతున్నంత కాలం ఎవరి కోసం బ్రతకాలి? క్రీస్తు కోసం బ్రతకాలి. ఒకవేళ చావు అనుకోండి, నారాయణ గారు చనిపోయినా, మన ముందు భక్తులు చనిపోయినా, అది ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? లాభం. అది లాభం, ఆయనకి లాభం. ఎందుకంటే ఉన్నంతకాలం బ్రతికి దేహాన్ని విడిచిపెడితే ప్రభువుకు దగ్గరయ్యావు, అది నీకు లాభం. ప్రభువుకు దగ్గరయ్యావు, నీకు లాభం. ప్రభువుకు దగ్గర అవ్వకుండా భూమి మీద దేహంతో ఉన్నాడు కనుక లిబిను, తనకి ఎంతకాలం భూమి మీద దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడో అంతకాలం భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ, బ్రతుకుట క్రీస్తు కోసం అయితే ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్తాడు, దేవునితో ఉంటాడు. అంటే దేహమందున్నను దేహమును విడిచినను, దేహమందున్నను దేహమును విడిచినను. ఉన్నటువంటి వ్యక్తి ఒకరు, దేహాన్ని విడిచిన వ్యక్తి మరొకరు. అయితే ఇద్దరూ కూడా వారి జీవితంలో దేవునితో బ్రతికిన కాలంలో దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటున్నాడు. చనిపోతే ఇంకా మేలు, చనిపోతే ఇంకా లాభం. ఎందుకు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి. అది మనకు తెలియజేస్తుంది. అక్కడ ఒక మాట చూడండి కిందకి, అమ్మ అందరి కిందన 23 చూడండి. ఫిలిప్పీ 1:23 ఈ రెంటి మధ్యను ఇరుకున బడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఒక శ్రేష్టమైన మాటలండి రెండు కూడా. మరొకసారి 23 చూడండి. ఈ రెంటి మధ్యను, అమ్మ రెండు ఏంటో చెప్పండి. ఈ రెంటి మధ్యను అంటే జననము మరణం, జననము మరణం అంటే పుట్టుక చావు. ఈ రెంటి మధ్య ఇరుకును పడ్డాను. ఎందుకు ఇరుకును పడ్డాడు అంటున్నాడంటే, ఉన్నాను భూమి మీద కానీ దేవుడికి దూరంగా ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళాలని ఉంది, అలాగని ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన సమయం ఒక రోజు ఉంది. అయితే ఒకటి అంటున్నాడు 24లో, అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమైనది. ఏమో లిబిన్ ద్వారా ఎంతమంది మారాలో, లిబిన్ పుట్టుక ద్వారా ఎంతమంది ఆ వ్యక్తి ద్వారా మారాలనుకుంటున్నారో దేవుడు. అంతవరకు శరీరంతో ఉన్నంత కాలం అనేక మందిని నడిపించుటకు, అనేక మందిని బలపరచుటకు ఒక సాధనంగా ఉంటాడేమో. పౌలు గారు దేవునికి దూరం అయ్యాడు, కరెక్టే. భూమి మీద శరీరంతో ఉన్నాను కనుక శరీరంతో ఉన్నంత కాలం దేవుడి పని చెయ్యాలి, అనేక మందిని బలపరచాలి, అనేక మందిని స్థిరపరచాలి, అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఇది ఆయన పని. అయితే ఒకటి అనుకుంటున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళినా పర్లేదు, అది ఇంకా మేలు. కానీ భూమి మీద ఒకవేళ ఇంకా ఆయుష్కాలం దేవుడిస్తే ఆయన కోసం బ్రతుకుతాను, ఆయన పని చేస్తాను. చూసారా? అంటే శరీరం ముందు ఉన్నా, శరీరాన్ని విడిస్తే మరిమేలు, విడిస్తే లాభం అన్నాడు. కానీ విడవకపోతే భూమి మీద ఉన్నంతకాలం ఈ పుట్టుకను బట్టి దేవుడి దగ్గరికి కొంతమందినైనా బలపరిచే పరిస్థితుల్లో ఒక సాధనంగా బిడ్డ వాడబడాలి. అది దేవుడి ఉద్దేశం. చూసారా? శరీరంతో ఉంటే దేవుని సేవలో, శరీరాన్ని విడిస్తే ప్రభువుతో ఉండే స్థితి ఎవరికి ఇస్తాడో తెలుసమ్మా? భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు దేవుడి కోసం నువ్వు పనిచేస్తే, శరీరాన్ని విడిచిన తర్వాత నువ్వు దేవునితో ఉంటావు. అది దీని అర్థం, అంతరార్థం. నెంబర్ 4, ఈ మాట అపోస్తులుడైన పౌలు గారు. ఇక్కడ చూడండి, మార్తమ్మని అందరూ కూడా బైబిల్లో మీ అభిప్రాయం ఏంటి? జనరల్గా మార్త ఏమనుకుంటున్నారు మీరు? మార్తా మరియా అని అక్క చెల్లెళ్ళు. మార్త ఎంత గొప్ప విశ్వాసురాలో మనకి కొంతమందికి తెలుస్తుంది. మరియనే చూస్తాం మనం ఎప్పుడు. మరియ ఎందుకు? ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మార్త ఏమో పాటలు పాడుతాం కదా, విశ్వాసి నీకు నీవే విమర్శ చేసుకుని. ఆ పాటలో మార్తమ్మ గురించి విస్తారమైన పనులు పెట్టుకుని అంటాం. కానీ మార్త ఎంత గొప్పదో ఒకే ఒక స్టేట్మెంట్ చూపిస్తాను ఇప్పుడు. ఎంత గొప్పదంటే, మరియ కన్నా ముందు పుట్టింది కనుక దేవుని కోసం ఒక మంచి స్టేట్మెంట్ చెప్తుంది ఆవిడ. ఏంటో తెలుసమ్మా?
అసలు ఈ భూమి మీద నేను చనిపోతే తిరిగి లేస్తానని మొట్టమొదటిగా నమ్మింది మార్త. యేసుప్రభు అంటాడు, నిజంగా నేను చనిపోతే తిరిగి లేస్తాను నువ్వు నమ్ముతున్నావా మార్త అంటే, నమ్ముతున్నానంటది. నెంబర్ 1 మార్త, మంచి విశ్వాసురాలు, మంచి భక్తిపరురాలు. చూడండి యోహాను సువార్త. మార్త ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం. ఎంత గొప్ప విశ్వాసురాలు ఆవిడ. అందుకే మనం చూసే కోణం ఏంటంటే, మార్త దేవుడి మాటలు వినలేదు, మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది అని కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కానీ మార్త దగ్గర, విశ్వాసం దగ్గర మన విశ్వాసం ఏం పనికిరాం మనం. ఆవిడ మాట్లాడే మాటల దగ్గర నా విశ్వాసం పనికిరాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25 చూడండి. అందుకు యేసు, లేదంటే 23 ఎవరో తెలియదు కనుక ఒకసారి ఆ పైన 21 చూడండి. 21 నుంచి మార్త ఎవరితో? యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. అంటే మార్త ఈ సంభాషణ ఎవరి మధ్య జరుగుతుంది? మార్త, యేసు ప్రభు. రైట్, డైరెక్ట్గా 25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు మార్తతోనే. అమ్మ, పునరుత్థానము జీవము నేనే అన్నాడు. తర్వాత, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాడు. అసలు ఆధారాలు లేవు, అప్పటికి ఆధారాలు లేవు. కానీ మార్తతో అడిగాడు, అమ్మా ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతారన్నాడు. ఆ మాటకి ఇప్పటికీ చాలామందికి అర్థం కాలేదు. ఎంత గొప్ప లోతైన అర్థం ఉందంటే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోతే మరలా బ్రతుకుతాడన్నాడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. నిజంగా ఈ మాట చెప్పి నువ్వు నమ్ముతున్నావా మార్త అని అడిగితే ఆవిడ ఏమన్నా చూడండి. 27. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. నిజంగా నమ్ముతున్నాను, నీ మాట నిజంగా నమ్ముతున్నాను అంటే ఎంత గొప్ప విశ్వాసపరులు. అలా చూడండి, నీ యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడంటే నిజమే అని ఒప్పుకుంటుంది. నిజంగా ఇప్పటికీ చాలామందికి చనిపోతే పరలోకం వెళ్తాను అడగండి క్రైస్తవులకి, ఏమో అన్న ఆలోచనతో ఉన్నాము. నిజంగా దేవుని కోసం బ్రతికితే పరలోకం వెళ్తామంటే ఉంది. పరలోకం ఉందా? ఉంది. నరకము ఉంది. ఎవరు చూసొచ్చారు అని అడుగుతుంటారు కొంతమంది. కానీ మార్తకు డౌట్ లేదు, తిరుగులేదు. నీ యందు ఎవరైతే విశ్వాసం ఉంచి చనిపోతారయ్యా వాడు బ్రతుకుతాడు ఎప్పటికీ. బ్రతికి నీ యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిందండి ఇక్కడ మార్త. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. ఇప్పుడు చూడండి, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతకడం అంటే అర్థం ఏంటి? ప్రకటన గ్రంథం 14:13 గుర్తుంది కదమ్మా. ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ప్రభువునందు మృతునందు మృతులు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని విశ్వాసం ఉంచి మరణిస్తే ఆ వ్యక్తి క్రీస్తులో ఉండినవాడు. అలా క్రీస్తులో నమ్మకంగా బ్రతికి ప్రభువులో ఉండి ప్రభువులో మృతి పొందితే ఆ వ్యక్తి ఒక రోజున ఏమవుతాడు? లేపబడతాడు. అంటే ఆ వ్యక్తికి ఏమి లేదు, మరణము లేదు. చనిపోయినా ఏమవుతాడు? బ్రతుకుతాడు. అంటే భూమి మీద మరణిస్తాడు. ఇప్పుడు నారాయణ గారు మరణించినట్టుగా భూమి మీద దేహాన్ని విడిచిపెడతాడు. అయితే విశ్వాసం ఉంచి దేహాన్ని విడిచిపెడితే ఆ వ్యక్తి బ్రతుకుతాడు. దేవునిలో ఉండి దేవుని కోసం బ్రతుకుతూ దేవుని కోసం తన జీవితాన్ని నడిపించుకుంటే క్రీస్తులో ఉండినవాడు గనుక, విశ్వాసం ఉంచి చనిపోయాడు గనుక ఆ వ్యక్తికి బ్రతుకుతాడు, తిరిగి లేపబడతాడు. 2, బ్రతికి లిబిన్. బ్రతికి ఉన్నాడా? బ్రతికి లిబిన్ ఏం చేయాలి? నాయందు విశ్వాసం ఉంచితే ఎన్నటికి చావు లేదు బిడ్డకి. చావు ఆ బిడ్డకే కాదు, ఎవరికీ ఉండదు. ఎవరైతే భూమి మీద ఇంకా బ్రతుకుతున్నారో, బ్రతికి నేనేం చేయాలి? ఇప్పుడు పరిపూర్ణంగా యేసునందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చావు లేదు. ఈ వ్యక్తి విశ్వాసం ఉంచి చనిపోయాడు. విశ్వాసం ఉంచి చనిపోయిన వాడికి బ్రతుకుతాడు, అంటే లేపబడతాడు. భూమి మీద ఇంకా బ్రతుకుతున్నాం. బ్రతికి పరిపూర్ణంగా యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు. క్రీస్తు ప్రభుని అంగీకరిస్తాడు. అందుకే క్రీస్తునందు ఏ శిక్షా విధియు లేదు, ఏ శిక్షా విధియు లేదు. అది మార్త నమ్మింది. ఈరోజు ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారు? కాబట్టి దేవుడిచ్చినటువంటి చిన్న జీవితం బ్రతుకుతున్న మనందరము కూడా బ్రతికి ఆయన యందు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచితే నీకు చావు ఎన్నటికి రాదు.
అసలు చావు భయపడక్కర్లేదు చావుకి. ఎప్పుడైనా పర్వాలేదు రెడీ. చావుకి ఎప్పుడైనా రెడీ. అలా రెడీగా ఉండాలంటే ఎప్పుడు ధైర్యంతో మనం బ్రతుకుతూ ఉంటే ధైర్యం మనకి చావు వచ్చినా పెద్ద భయం ఉండదండి. ధైర్యం పిరికితనమైతే భయపడిపోతాం. చావు అనగానే మరణ భయం. కానీ మరణంకున్న భయాన్ని ప్రభువు తీసేశాడు. బ్రతికిన కొంచెం కాలమైన స్టెఫను తక్కువ కాలం బ్రతికాడు. తక్కువ కాలమే స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపేశారు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలే. అమ్మ ఎంత బ్రతికామని కదా, 70, 80, 90 ఉన్నావు రైట్. ఏం బతికావు భూమి మీద, అంతే కదా. బ్రతికిన కొద్ది నాళ్ళైనా కొద్ది కాలమైనా నిజంగా దేవునికి ఇష్టంగా బ్రతికితే ఎంత గొప్ప ధన్యకరం ఆ వ్యక్తి జీవితం. అందుకే భూమి మీద అక్కడ నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, నాయందు విశ్వాసం ఉంచిన వాడు బ్రతికి నాయందు విశ్వాసం ఉంచిన ఎన్నటికీ చనిపోడు అని మార్త నమ్మింది. ఈరోజు మనందరికీ నేర్పిస్తుంది పాఠం. ఈరోజు మనందరికీ కూడా 5 పుట్టుక జీవితంలో ఒక వరం. పుట్టుక ఎందుకు వరం అన్నానంటే అది దేవుని కోసం ఈ భూమి మీద నువ్వు బ్రతికితే నిజంగా పుట్టుక నీకు వరమే, లేదా నీ పుట్టుకే నీకు శాపమైపోద్ది. దేవుని కోసం బ్రతకకుండా నీ ఇష్టానుసారంగా నీ కోసం బ్రతికితే ఆ పుట్టుక నీకు శాపమైపోద్ది. పుట్టుక ఎప్పుడు వరం అవుతుంది? భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుని కోసం బ్రతకగలిగితేనే. అది గమనించండి. ఏదో పుట్టాను, తింటున్నాను, తిరుగుతున్నాను, ఎంజాయ్ చేశాను, లైఫ్ అంతా భలే గడిపిస్తాను రా అనుకుంటే ఆ పుట్టుకు ఏం అర్థం ఉంది? ఈరోజు ఆ బిడ్డ పుట్టాడు అంటే ఆ బిడ్డ పుట్టుకు తగినట్టుగా ఆలోచించండి. ఆ పుట్టుకు ఒక అర్థం ఉండాలి. అర్థం ఉండాలి అంటే ఆ బిడ్డ దేవుని కోసం బ్రతకాలి. అప్పుడే ఆ పుట్టుకు అర్థం ఉంది. చాలామంది తల్లిదండ్రులు చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఒక వ్యక్తి కోసం మీకు చెప్పాను, సామెతల గ్రంథం చదివి చెప్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం చూడండి ఒకసారి. తల్లిదండ్రులు చేసిన ప్రధానమైన మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం తెలియక 13, 14 వచనాలలో నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. అమ్మ ఈరోజు భూమి మీద పుట్టారండి పిల్లలు, లేదా భవిష్యత్తులో పుడతారండి. ఇప్పుడు భూమి మీద పుట్టిన ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళకూడదని ఒక తల్లి తండ్రి కోరుకోవాలి? పాతాళానికి వెళ్ళకూడదు. ఒక బిడ్డ, నాకు పుట్టిన బిడ్డ పాతాళానికి వెళ్ళకూడదు. ఒక చిన్న ఆలోచన మాకు చెప్తాను మీకు. రేపొద్దున తీర్పు దినాన తీర్పు జరుగుతూ ఉంటే తండ్రి పాతాళంలో యాతన పడుతున్నాడు, తల్లి వెనకతలో ఉంది, తల్లి కూడా పాతాళంలో యాతన పడుతుంది. ఆ తర్వాత ఎవరుంటారు? ఆ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఆలోచించండి, ఒక ఊహాత్మకమైన సంఘటన. తండ్రి యాతన పడుతున్నాడు పాతాళములో, తల్లి యాతన పడుతుంది. పిల్లలు ఆ తండ్రి దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడతారు తెలుసా? నాన్న కాళ్ళలేకపోతున్నాను నాన్న, చచ్చిపోతున్నా నాన్న, తట్టుకోలేకపోతున్నాను నాన్న, ఈ యాతన, ఈ వేదన. అప్పుడు భూమి మీద పడిపోతేనే నీ బిడ్డల కోసం అంత గారాభంగా చూపిస్తాం. ఎందుకంటే ఎవరు కొట్టా మనకు నచ్చదు. వాడికి ఏమైనా జరిగితే నువ్వు తట్టుకోలేవు భూమి మీద. మరి రేపు పొద్దున్న భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించట్లేదు కదమ్మా? పుట్టాడు ఆనందం, పుట్టింది ఆనందం. ఆ ఆనందం కలకాలము ఉండాలి అంటే ఆ బిడ్డ ఆత్మ పాతాళానికి వెళ్ళకూడదు. ఇప్పుడు చూడండి, వాడు వచ్చిన మాటలకి తలదించుకున్నాడట. నాన్న అప్పుడే మందిరానికి తీసుకెళ్ళి నిజంగా దేవుడిని నాకు పరిచయం చేసి ఉంటే ఇప్పుడు నీతో పాటు నేను కాలను కదా, తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఇప్పుడు ఏం చేయగలడు నాన్న? ఆయనే ఏం చేసుకోలేడు, నీకేమైనా చేయగలడా? చేతులారా తన జీవితం అంతా గడిపేశాడు, పిల్లలను కూడా అలాగే పెంచాడు. పిల్లల జీవితం ఏమైందో చూడండి. ఒక యాతనకరమైన స్థలంలో ఏడుస్తూ ఉంటారు. నిజంగా మనకు పుట్టిన పిల్లలు ఏడిస్తే తట్టుకోలేరు ఏ తల్లిదండ్రులు, నాకు తెలిసి తట్టుకోలేరు. నీకు లేకపోయినా తెచ్చి పెడతావు, నీకు లేకపోయినా చేస్తావు. మరి ఇంత భూమి మీద అంత ప్రయాసపడి అంత ప్రాణంతో పెంచుకున్న పిల్లలు పాతాళానికి ఎలా అప్పగిస్తున్నావా? ఎలా అప్పగించగలుగుతున్నావు? పుట్టుక వరమే, పుట్టుక దేవుని కోసం. నిజంగా మరణము దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏంటమ్మా? ప్రవేశ ద్వారమే. మరణం నిజంగా ద్వారమే. దేనికి ద్వారం? దేవుని దగ్గరికి వెళ్ళడానికి. ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ద్వారం అవుతుంది? ఆ బిడ్డ భూమి మీద తన జీవితాన్ని దేవుని కోసం బ్రతికినప్పుడు మాత్రమే. లేదంటే చేతులారా తల్లిదండ్రులు ఒక రోజున వాళ్ళు ఏడుస్తారు,
బిడ్డలు ఏడుస్తుంటే తట్టుకోలేం. తట్టుకోలేం. ఏ తండ్రి తట్టుకోలేడు, ఏ తల్లి తట్టుకోలేరు. నిజంగా మనస్ఫూర్తిగా ఇది ఆలోచిస్తే, నాకు పుట్టిన బిడ్డల్ని దేవుని కోసం పెంచాలి. ఈరోజు పుట్టినటువంటి లిబ్బినే కాదు, ఎవరికైనా ఆ బిడ్డను దేవుని కోసం పెంచాలి. దేవుని కోసమే పెంచగలగాలి. లేదు అంటే వాడి ఏడుపు నువ్వెంతగానో ఏడుస్తావు ఆ రోజున. పాతాళానికి వెళ్లకుండా తన ఆత్మను తప్పించినప్పుడే తల్లిగా తండ్రిగా నేను పాస్ అయినట్టు. తల్లిగా తండ్రిగా నేను పాస్ అయినట్టు. నా బిడ్డల ఆత్మలు పాతాళంలో ఏడవకూడదు. రైట్. ఆత్మీయ కోణంలో ఒక్కసారి చూడండి చివరిగా. మొదటి పుట్టుక ఎన్ని ఎన్ని పుట్టుకలు ఉంటాయి మానవుడికి, క్రీస్తులో ఉన్న వాళ్ళకి? వెరీ గుడ్. 2 పుట్టుకలు. ఒకటేమో తల్లి కడుపున పుడతాడు. ఇప్పుడు దాన్ని మొదటి పుట్టుక అన్నాను. మొదటి పుట్టుక ఎలా ఉంటుంది? శరీరమా? శరీరం. ఈ శరీరము ఎక్కడ తీసుకెళ్తుంది ఒక రోజున? మరణం గ్యారంటీ. అంటే మొదటి పుట్టుక శరీరము, ఆ శరీరం మరణానికి దారి తీస్తుంది. రెండో పుట్టుకుంది, అది శరీరం కాదు, ఆత్మ ద్వారా నిత్య జీవానికి దారితీస్తుంది. ఒకటేమో మరణానికి దారితీస్తుంది, రెండోదేమో నిత్య జీవానికి. రెండూ దారితీస్తున్నాయి. కానీ మొదటి పుట్టుక శరీరము, రెండవ పుట్టుక ఆత్మ. యోహాను సువార్త 3వ అధ్యాయం. నికోదేముతో మాట్లాడుతూ ఉంటాడు. నికోదేముతో యేసుప్రభు మాట్లాడుతూ యోహాను సువార్తలో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అన్న మాటలు మీరు వింటారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. అంటే ఆత్మీయ కోణంలో మనం చూసినప్పుడు మొదటి పుట్టుక శరీరమే, అది మరణానికి తీసుకెళ్తుంటే నిజంగా రెండోసారి పుట్టాలి. ఇప్పుడు లిబిన్ ఎదిగిన తర్వాత ఖచ్చితంగా ఒకానొక దినాన క్రీస్తుని ఎరుగుతాడు, క్రీస్తుని నమ్ముకుంటాడు, క్రీస్తులో బాప్తిజం తీసుకుంటాడు భవిష్యత్తులో. అయితే అలా రెండవసారి పుట్టినప్పుడు తన ఆత్మ ద్వారా అది నిత్య జీవానికి ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య జీవానికి దారితీస్తుంది. అందుకే ఒక పుట్టుక కాదు, తల్లి కడుపులో అందరం పుట్టాం. ఆ పుట్టుక గొప్పతనం ఏమీ లేదు. రెండోసారి పుట్టినవాడు ఉన్నాడు చూసారా, ఆ పుట్టుక నీకు నిత్యత్వానికి నడిపిస్తుంది. ఆ పుట్టుక మన బిడ్డలందరూ పొందుకోవాలి, కుటుంబంలో పిల్లలందరూ పొందుకోవాలి. ఈరోజు పుట్టుక, చావు, ఈ రెండింటి ద్వారా ఎప్పుడు కూడా ఎవరు మహిమపరచబడాలి? అంతేనమ్మా. నా పుట్టుక దేవుని మహిమపరచడానికి అయి ఉండాలి. నా చావు కూడా ఎవరు మహిమపరచబడాలి? దేవుడే. అంటే చావు ఎప్పుడు మహిమపరచబడతారో చెప్పమంటారా? ఆ వ్యక్తి బ్రతికిన బ్రతుకును బట్టి, ఆ వ్యక్తి జీవించిన జీవితం బట్టి. ఏదో బతికాడు, బతికి చనిపోయినప్పుడు మీరు ఏమంటారంటే చాలామంది, ఎందుకంటే భూమి మీద బతికినంతకాలం భార్యను తినేశాడు, పిల్లల్ని తినేశాడు. చూడండి ఎలా ఉందో. క్రైస్తవుడే బతికినంతకాలం భార్యను వేపుకు తిన్నాడు, పిల్లల్ని తినేశాడు. అంటే ఆ చావు ద్వారా దేవుడు ఏమవుతాడు? మహిమపరచబడతాడా? ఏం బ్రతుకు బ్రతికాడు రా అంటారు. నిజంగా అలాంటి వ్యక్తి కొంతమంది చనిపోతే ఆ వ్యక్తి కోసం ఏడుస్తాం, బాధపడతాం, ఎంతోమంది ఏడుస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఎంత గొప్పగా బ్రతికాడో. బతికినంతకాలం దేవుని కోసమే బ్రతికాడు. బతికినంతకాలం దేవుని కోసం అనేకులను స్థిరపరిచాడు, అనేకులు బలపరిచాడు, అనేకులు నడిపించాడు, కుటుంబాలు నడిపించిన వాళ్ళు ఉన్నారు. అంటే అలా నీ పుట్టుక, చావు, ఈ రెండింటి ద్వారా దేవుడు మహిమపరచబడాలి. తెస్సలోనిక పత్రికలో చివరిగా ఆ మాట చదువుకుని మనము ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 13 మొదటి తెస్సలోనికయ్య 4:13. సహోదరులారా, నిరీక్షలేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టము లేదు. అమ్మా, ఇతరులకేమి లేదు? క్రీస్తులో లేని వారికి ఏమి లేదు? నిరీక్షణ లేదు. నిరీక్షణ అంటే అర్థం ఏంటమ్మా? ఎదురు చూడడం. ఇప్పుడు మనందరం చూడండి, నాకు బాగా దగ్గర వాళ్ళు ఉంటారు, సంఘంలో నాకు బాగా దగ్గర వాళ్ళు ఉంటారు. బాగా ప్రేమించే వ్యక్తి చనిపోతే నాకేమొస్తుంది? దుఃఖం కలుగుతుంది, ఏడుపు వస్తుంది. బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తి చనిపోతే ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. అయితే ఒకటి నాకేముంది? నిరీక్షణ. ఏంటంటే ఒకరోజు నేను మరలా కలుస్తాను. నాతో బాగా తిరిగాడు, నాతో ఉన్నాడు, నాతో ఎన్నో సంవత్సరాలు గడిపినాడు,
ఇలా అందరం కలిసి ఒక వ్యక్తి బాగా ఉన్నటువంటి వ్యక్తి పోతే దుఃఖం గ్యారంటీ. అయితే దుఃఖంతో పాటు ఆ వ్యక్తిని ప్రేమించాను కనుక ఒకటి మరలా ధైర్యం వస్తుంది, నేను మరలా ఆ వ్యక్తిని కలుసుకుంటాను. అంటే ఇది క్రైస్తవులకు ఇచ్చిన దేవుడు గొప్ప నిరీక్షణ. మరలా ఆ వ్యక్తిని నేను చూస్తాను. మీ అందరికీ గుర్తుంటే సమూయేలు 2వ గ్రంథంలో చివరిగా తర్వాత చూడండి మీరు, 2 సమూయేలు 12:23లో దావీదు బత్షెబకు పుట్టిన బిడ్డున్నాడు. ఆ బిడ్డ దేవుడు మొత్తుతాడు, ఆ బిడ్డకు అనారోగ్యం వస్తుంది. ఆ బిడ్డ కోసం దావీదు ఏం చేస్తాడంటే ఉపవాసం ఉండి ఆ రాత్రంతా పడుకోడు, ప్రార్థన చేస్తుంటాడు, బిడ్డను బతికించు బతికించు బతికించు. 7వ రోజున బిడ్డ ఏమవుతాడు? చనిపోతాడు. బిడ్డ ఎప్పుడైతే చనిపోయాడో స్నానం చేశాడు, భోంచేస్తాడు. ఏంటయ్యా అడుగుతారు అక్కడ, ఇంతకాలం ఏడ్చావు, ఇప్పుడేంటి బిడ్డ చనిపోతే భోజనం తిన్నావు, హ్యాపీగా ఉన్నావు, వెళ్ళిపోతున్నావు అంటే అప్పుడు ఒక మాట అంటాడు 2 సమూయేలు 12:23లో, నేను అతని దగ్గరికే వెళ్ళాలి, ఆయన నా దగ్గరికి. అంటే అర్థం ఏంటి? ఆ బిడ్డ వెళ్ళిన స్థలం ఏంటో దావీదుకి తెలుసు, అక్కడికే నేను వెళ్ళాలంటున్నాడు. అంటే బిడ్డ వెళ్ళిన స్థలం తెలుసు, మరలా నేను కూడా అక్కడికే వెళ్ళాలి. అంటే మరలా ఆ బిడ్డను నేను కలుసుకుంటాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రియులు మనందరికీ ఎంతోమంది ఇష్టమైన వాళ్ళు చనిపోయినా మరలా ఆ వ్యక్తిని నేను చూస్తాను. ఒకవేళ భార్య చనిపోతే భర్తగా నేను మరలా నా భార్యను కలుసుకుంటాను, నేను మరలా నా భర్తను కలుసుకుంటాను. అనకాపల్లిలో ఒక ఆవిడ అలాగే ఏడుస్తూ ఉంటే ఆ రోజు అక్కడ అనకాపల్లిలో చెప్పిన ఈ యొక్క సందర్భం, మరలా నీ బిడ్డ నువ్వు చూస్తావు అన్నాడు. చిన్న బిడ్డ, ఒక 10 years 8 years బిడ్డ చనిపోయాడు. తల్లి కడుపు కోత ఎవరికి చెప్పగలదు? ఏడుస్తూ ఏడుస్తూ ఉంది. ఆ రోజు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, అమ్మా నీ బిడ్డ దేవుని దగ్గరికి వెళ్ళాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, దేహాన్ని విడిచిపెట్టాడు నీ బిడ్డ, ఇప్పుడు దేహంతో ఉన్నది నువ్వెంత బాగా బ్రతికితే నువ్వు నీ బిడ్డను చూసే అవకాశం ఉంది. నిజంగా ఉందా బ్రదర్? ఉంది. అయితే జాగ్రత్తగా బ్రతకాల్సింది నువ్వే. ఎందుకంటే వెళ్ళాల్సిన స్థలానికి ఆ బిడ్డ వెళ్ళిపోయాడు, మరలా నీకు నీ బిడ్డను చూడాలని ఉందమ్మా అని అడిగాను. అదేంటి బ్రదర్ అలా అంటారు? నా కొడుకుని మరలా నాకు చూడాలని ఉంది. అయితే భూమి మీద నీకు ఇచ్చిన మిగిలిన జీవితం దేవుని కోసం నువ్వు నమ్మకంగా బ్రతకగలిగితే మరలా నువ్వు కొడుకు దగ్గరికి నువ్వు వెళ్తావు, మరలా ఆ వ్యక్తిని నువ్వు కలుసుకుంటావు. అదే దేవుడు మనకిచ్చిన గొప్ప నిరీక్షణ. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, తలదించుకోదు. ఖచ్చితంగా నేను నా వాళ్ళని కలుసుకుంటాను, ఖచ్చితంగా నేను చూస్తాను. కాబట్టి జననము మరణము మానవుడి చేతిలో లేవు, అవి దేవుడి చేతిలో ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క పుట్టుక ప్రారంభం కాదు, అలాగే మరణము ముగింపు కాదు. ఇచ్చిన ఈ చిన్న జీవితం, అమ్మ పుట్టుకకు చావుకు మధ్య ఒక చిన్న జీవితం. యోబు ఏమన్నారమ్మా? యోబు గ్రంథం 1:21లో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై ఆ దిగంబరిగానే, అంటే ఏమీ లేదు, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతున్నాను. ఆలోచించండి, మనకిచ్చిన ఈ చిన్న జీవితం. నేను 70 సంవత్సరాలు పెద్ద ఎక్కువ అనుకోండి, నేనైతే 70, 60, 80 ఎక్కువ కాదు, ఇది చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితం ఇంకెన్ని రోజులు? ఆల్రెడీ సగం గడిపి ఉంటారు నాకు తెలిసి. ఇక్కడ 30 దాటిపోయి అందరూ 30 దాటిపోయి ఉంటారు, ఎవరో తక్కువ మంది 40 దాటుంటారు. ఇంకా మహా అయితే 10, 20 కౌంట్ చేసుకోవాలి, మహా అయితే అంతే కదా. 10, 8, 7, 20 ఈ చిన్న జీవితం దేవుని కోసం బ్రతకగలిగితే, అందుకే నన్ను దేహంతో ఉన్నను దేహాన్ని విడిచినను. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, నీ పుట్టుక నీ చావు దేవుడు మహిమపరచబడాలి, ఆయన దగ్గరికే వెళ్ళాలి. భూమి మీద బ్రతికినంతకాలం ఆయన కోసం బ్రతుకుతాను, కన్ను మూస్తే ఆయన దగ్గర లేవాలి, ఆయనతో ఉండాలి అన్న ఆలోచనతోనే మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఈరోజు పుట్టినటువంటి లిబిన్ అయినా, ఈరోజు మరణించినటువంటి నారాయణ గారైనా, ఒకరి పుట్టుక మనకి పాఠం, ఒకరి మరణం మనకి పాఠం. కాబట్టి జననము మరణము ఖచ్చితంగా దేవుడు మహిమపరచబడాలి, ఆయన కోసమే బ్రతకాలి. అలా బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.